అలప్పి దాకొచ్చి పక్కనే ఉన్న కొమరకోం విజిట్ చేయకపోతే ఈ బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్నీ మిస్ అవుతారు. అలప్పి నుండి కొమరకోం ఎలా వెళ్ళాలి క్లియర్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఒక చిన్న లైక్ అయితే చేయండి. దానికేం అమౌంట్ కూడా ఛార్జ్ చేయరు. మీకు ఇన్ కేస్ వీడియో నచ్చకపోతే మళ్ళీ డిస్లైక్ చేయొచ్చు. నౌ లెట్స్ స్టార్ట్ ది వీడియో. అలప్పి నుండి కొమరకోం వెళ్ళాలంటే ఫస్ట్ మనం మొహమ్మద్ జట్టి పాయింట్కి వెళ్ళాలి. అలప్పి నుంచి ఫ్రీక్వెంట్గా గవర్నమెంట్ బస్సెస్ ఉంటాయి. ఒక 13 కిలోమీటర్స్ ఉంటుంది. 20 రూపీస్ టికెట్ తీసుకుంటారు. ఇన్ కేస్ మీరు అలప్పిలో బైక్ రెంటల్ తీసుకొని ఉంటే అదే బైక్లో వెళ్ళిపోవచ్చు మొహమ్మద్ జట్టి పాయింట్కి. మొహమ్మద్ జట్టి పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇక్కడ మనం టికెట్ తీసుకొని జట్టీలో వెళ్ళాలి. ఇదే మొహమ్మద్ జట్టి పాయింట్. స్టార్టింగ్లోనే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇక్కడ విజువల్స్. ఎదురుగా కనిపిస్తుంది కదా బోటు, దాంట్లోనే మనం ఇప్పుడు కొమరంకోంకి వెళ్తున్నాం. లోపల ఎలా ఉంది మొత్తం చూపిస్తా చూడండి. స్టార్టింగ్లో అయితే కొన్ని బైక్స్ ఉన్నాయి. ఇన్ కేస్ మీరు అలప్పి నుంచి బస్లో కాకుండా బైక్ రెంటల్లో వచ్చుంటే ఇదే జట్టీలో మీతో పాటు మీ బైక్ని కూడా తీసుకెళ్ళొచ్చు కొమరంకోంకి. డ్రైవర్ క్యాబిన్ అయితే ఇలా ఉందన్నమాట. ప్యాసింజర్స్ అయితే తక్కువే ఉన్నారు. నాకు ఒకటి బాగా అప్రిషియేట్ చేయాలనిపించింది కేరళ గవర్నమెంట్ని. ఈ బ్యాక్ వాటర్స్లో ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి కనెక్టివిటీగా ఈ గవర్నమెంట్ బోట్స్ని భలే మెయింటైన్ చేస్తున్నారు. ప్యాసింజర్స్ తక్కువ ఉన్నా కూడా అండ్ టికెట్ కాస్ట్ కూడా చాలా తక్కువ అన్నమాట. చూస్తున్నారు కదా చాలా తక్కువ ఉన్నారు క్రౌడ్ అయితే, ఆయన కూడా మెయింటైన్ చేస్తున్నారు. బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ టికెట్స్ ఏంటంటే మన బస్లో లాగే కండక్టర్ ఇస్తారు ఇక్కడ 16 రూపీస్. అండ్ ఇన్ కేస్ మీతో పాటు బైక్ తీసుకుని వచ్చుంటే ఇంకో అడిషనల్గా 10 రూపీస్ ఇవ్వాలి. ఇప్పుడైతే ఈ విజువల్స్ని మనం ఎంజాయ్ చేస్తా కొమరంకోంకి అయితే వెళ్దాం. మనం అసలు సముద్రంలో వెళ్తున్నామా ఏంటి అని మీకు ఒక డౌట్ రావచ్చు. ఇది ఇండియాలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు వేంబనాడ్ లేక్ అంటారు దీన్ని. మొహంబా నుంచి కొమరకోంకి ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ ట్రావెల్ చేస్తాం మనం ఈ లేక్ మీద. కొమరంకోం దగ్గరలో అయితే వచ్చేసాం. ఏం లేదు, ఆ గట్టు నుంచి ఈ గట్టుకి వేంబనాడ్ లేక్ మీద ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ అనమాట. అండ్ ఈ చర్చ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఆ లేక్ మీద. అండ్ మీ అందరికీ ఒకటి చెప్పాలి, సేమ్ మీకు ఇలాంటి బోట్ జర్నీలే వేరే దగ్గర చేస్తే మినిమం 500 ఛార్జ్ చేస్తారు. ఇంకా చెప్పాలంటే కొన్ని ప్లేస్లో 1500, 2000 కూడా ఉంటుంది. కానీ విజువల్స్ ఇంత బాగుండవు. సో ఎవరికైతే బడ్జెట్ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళు సింపుల్గా ట్రైన్ తీసుకోండి. మనకి డైరెక్ట్గా తెలుగు స్టేట్స్ నుంచి ఉంది, అలప్పికి వచ్చేయండి. ఒక 3 డేస్ ఇక్కడ బడ్జెట్లో స్టే చేసి 20 రూపీస్ 30 రూపీస్ ఇలా పే చేసి లోకల్ ప్యాసింజర్ బోట్లో హ్యాపీగా ఎక్స్ప్లోర్ చేయవచ్చు ఈ బ్యాక్ వాటర్స్ని. నా లాస్ట్ వీడియోలో కూడా చూడొచ్చు. మీరేం 5000, 10,000 ఇలా పే చేసి ఆ బోట్ హౌస్లో లేదంటే ఆ షికారా బోట్కి 2-3,000 అలా పే చేయాల్సిన అవసరం లేదు. మీరు కాస్త ప్లాన్ చేసుకోవాలి ఎలా వెళ్ళాలి ఈ టూరిస్ట్ బోట్లలో కాకుండా లోకల్ ప్యాసింజర్ బోట్లో అనేది. కొమరంకోం అయితే వచ్చేసాం. దిగంగానే ఇక్కడే మనకి షికారా బోట్స్ అన్నీ ఉంటాయి. కాకపోతే ఈ రూట్ కన్నా కూడా కొమరంకోం బోట్ శాంచురీ రూట్లో బాగుంటాయి అన్నమాట విజువల్స్. సో నేను ఆటో తీసుకొని అక్కడికి వెళ్తున్నాను 100 రూపీస్. కొమరంకోం బోట్ శాంచురీ దగ్గర ఉన్న బోటింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇక్కడ చాలా బోటింగ్ ఆప్షన్స్ ఉంటాయి. అన్నీ కూడా ఏంటంటే మనం సపరేట్గా మాట్లాడుకోవాలి. షేరింగ్ బోట్స్ ఉండవు. అవర్లీ ఇంత అని చెప్పి ఛార్జ్ చేస్తారు. నేనైతే అమౌంట్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఇక్కడ ఇంకో 2 కోసం వెయిట్ చేసి మేము 3 కలిసి వెళ్తున్నాం అనమాట సపరేట్గా తీసుకొని. అండ్ బోట్ ఎలా ఉందో చూపిస్తున్నా చూడండి. చాలా పెద్దది ఉంది. ఇది షికారా బోట్ అంటారు దీన్ని. ఇంత పెద్దది ఉంది చూడండి. అసలు పొడుగ్గా ఒక బస్ లాగుంది. మధ్యలో ఒక 4 చైర్స్ ఉన్నాయి. అండ్ అటు సైడ్ ఇటు సైడ్ కూడా హ్యాపీగా కూర్చోవచ్చు కాలు చాపుకొని, ఎవ్వరు లేరు. ఇక్కడ నుంచి ఇంకా మనం ఈ విజువల్స్ ఎంజాయ్ చేస్తా వెళ్దాం. ఒక్కసారి ఇక్కడ నుంచి వ్యూ చూడండి.
పతిరమనాల ఐలాండ్ దగ్గరికి వచ్చేసాం. ప్రొనౌన్సియేషన్ పక్కన పెట్టండి, నేను డిస్ప్లే చేస్తా ఎగ్జాక్ట్ నేమ్. అండ్ ఇది షేరింగ్ బోట్, లోపల సిట్టింగ్ ఇలా ఉంది. 400-600 ఉంటుంది దీని ప్రైస్ పర్ హెడ్. కాకపోతే వ్యూస్ సరిగా ఉండవు కాబట్టి నేను అది ప్రిఫర్ చేయను. అండ్ ఆల్రెడీ కొంతమంది వచ్చినట్టున్నారు ఈ ఐలాండ్ దగ్గరికి. లోపల వెళ్ళి చూద్దాం. స్టార్టింగ్లో అయితే ఇలా ఉన్నాయి ఈ ఐలాండ్ దగ్గర విజువల్స్ బాగున్నాయి. వేమనాల్ లేక్ వ్యూ అంతా కూడా ఇక్కడ నుంచి. లోపలికి వెళ్ళి చూద్దాం. ఎంట్రీ టికెట్ తీసుకోవాలి మళ్ళీ దీనికి. నాకు ప్రైస్ గుర్తులేదు, ఎదురుగా నాతో పాటు వచ్చారు కదా వాళ్ళు తీసుకున్నారు నాకు కూడా. అండ్ లోపలికి వెళ్ళి చూద్దాం. పెద్ద ఏం ఉండదు ఇక్కడ నాకు తెలిసి, మొత్తం గ్రీనరీ ఉంది. కాకపోతే ఒక ఐలాండ్ లాగా ఉంది కదా లేక్ దగ్గర, సో దాన్ని టూరిజంగా కన్వర్ట్ చేశారు. ఎలాగో ఆ బోట్లో వచ్చే విజువల్స్ బాగుంటాయి కాబట్టి. సో మీరు కొమరం కోమ్కి వస్తే 2 ఆప్షన్స్ అనమాట. ఒకటి నాలాగా ఈ ఐలాండ్ ఎక్స్ప్లోర్ చేయడం, రెండోది ఏంటంటే నేను వచ్చిన బోట్స్ కన్నా కూడా చిన్న బోట్స్ ఉంటాయి, అవి తీసుకొని బ్యాక్ వాటర్స్ మీద విలేజెస్ ఉంటాయి, చిన్న చిన్న కెనల్స్, వాటిని ఎక్స్ప్లోర్ చేయండి, చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ అవన్నీ వేరే డే షెడ్యూల్ పెట్టుకున్నా కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను. మీ దగ్గర తక్కువ టైం ఉంటే ఈ ఐలాండ్ కన్నా కూడా ఆ బ్యాక్ వాటర్ విలేజెస్ని అయితే ఎక్స్ప్లోర్ చేయండి. చిన్న బోట్ తీసుకొని చిన్న చిన్న కాలువల్లో వెళ్తుంది. అండ్ ఈ ఐలాండ్ దగ్గర అయితే ఒక 15 మినిట్స్ అలా స్పెండ్ చేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాం. 15-20 మినిట్స్ అలా. చూస్తున్నారు కదా, చిన్న పార్క్ ఉంది కిడ్స్ ఆడుకోవడానికి, అలా కాసేపు టైం స్పెండ్ చేయవచ్చు. మెయిన్ పర్పస్ ఏంటంటే ఆ వచ్చేపోయే ఆ విజువల్స్ అనమాట ఆ వేమనాల్ లేక్ మీద. దానికోసమే ఈ బోటింగ్ తీసుకొని వస్తూ ఉంటారు. ఈ ఐలాండ్ అనేది నామకే వాస్తే అనుకోవచ్చు. అది ఈ ఐలాండ్ గురించి అయితే డీటెయిల్స్. ఇప్పుడు రిటర్న్లో మనం ఇంకా ఆ విజువల్స్ చూసుకుందాం వెళ్దాం. ఇంకోటి మెయిన్ మీకు చెప్పాలి, కొమరం కోమ్లో ఏంటంటే రిసార్ట్స్ చాలా ఫేమస్. అవి చూద్దాం, వెళ్ళేటప్పుడు కనిపిస్తాయేమో. పర్ డే 30,000-40,000 కూడా ఛార్జ్ చేస్తారు ఇక్కడ. ఎదురు కనిపిస్తుంది కదా, ఇది చైనీస్ ఫిషింగ్ నెట్స్ అన్నమాట. చేపలు పట్టడంలో ఇది ఒక టెక్నిక్. మీకు చాలా చోట్ల కనిపిస్తాయి ఇవి, అలప్పిలో కానీ కొచ్చి దగ్గర. ఎదురుగా కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా 5 స్టార్ 7 స్టార్ రిసార్ట్స్ అనమాట. పర్ డే మీకు 30,000 అలా స్టార్ట్ అవుతుంది. ఎవరైతే లగ్జరీగా స్పెండ్ చేయాలనుకుంటారో, క్రౌడ్ తక్కువ ఉండి, అలాంటి వాళ్ళు అలప్పి కాకుండా ఇక్కడికి వస్తారనమాట. ఇన్ కేస్ మీరు బడ్జెట్లో స్టే చేయాలనుకుంటే మినిమం అయితే ఒక 3,000 ఉంటుంది ఇక్కడ. షికారా బోర్డ్ నుంచి దిగేసి లోకల్ బోర్డ్లో రిటర్న్ వెళ్తున్నా. ఈ సన్సెట్ విజువల్స్ చూడండి, నెక్స్ట్ లెవెల్ అంతే.